అమ్మా తగ్గింది బాబాయ్. జాగ్రత్త, మళ్ళీ మోకాలకేమన్నా దెబ్బ తాకితే పెద్ద ప్రమాదము. అబ్బా తగిలింది మోకాలు కత్తమ్మా, దానికి ప్రమాదాలు గాడుదు గుడ్డ అని భయపెడతారు. మరి నీ మెదడు మోకాలనే కదా ఏడ్చింది. అమ్మా అరకల్లో ఏమో గుచ్చుకున్నట్టుందిరా దేవుడా. జాగ్రత్త అత్తమ్మోయ్, అరికాల్లో ములుగానే మన గుచ్చుకుంటే పెద్ద ప్రమాదం అయిపోద్ది. అరికాల్లో ఏదో గుచ్చుకుందంటే ఏంటేంటో అంటవేంటే. తమరి మెదడు అరికాల్లోనేగా ఉంది మరి. అవును, నా మెదడు అరకాల్లో ఉంది కాబట్టి నేను కోడలుగా తెచ్చుకున్నా. మళ్ళీ నాకే వేసింది పంచు. కాటన్ చీరలు అంత బాగున్నాయా? అయినా వద్దులేవి. ఇప్పుడు మా ఆయన్ని అడిగితే బీరువా నిన్న అన్ని చీరలు పెట్టుకొని మళ్ళీ చీర అడుగుతున్నావా అని తిడతాడే బాబు. ఏంటి ఫుల్ స్టాక్ ఉందా? సరేలేవే ట్రై చేస్తా. ఇప్పుడు ఏదో ఒకటి ఐడియా చెయ్యాలి. ఆడతారు ఎక్కడిదక్కడ వదిలేస్తారు. నేను ఒకదాన్ని ఉన్నాను కదా సర్దడానికి. ఎక్కడిదక్కడ పెట్టుకుందామని ఉండదు, ఏముండదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానండి? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉండేది. అయితే అంత మంచి చీర కట్టుకుని ఇంటి శుభ్రాలనే చేస్తావా? చీర పాడైపోదు, అంత ఖరీదైంది. ఓ అదా, బీరువా నిండా అన్ని ఇలాంటి చీరలే ఉన్నాయండి. కట్టుకుందామంటే ఒక్క కాటన్ చీర లేదు. అందుగురించి ఏం చేయమంటారు, ఒక్కొక్కరు తీసుకుని కట్టుకుంటున్నా. అమ్మ మహాతల్లి, నీకు డబ్బులు ఇస్తాను కానీ కావాలంటే 4 కాటన్ చీరలు కొనుక్కోవచ్చు. ఎందుకులేండి అనవసరంగా ఖర్చు. ఇలా మంచి మంచి చీరలన్నీ తీసుకొచ్చి తగలెట్టాకమ్మా, మళ్ళీ నేను కొనలేను. సర్లేండి, మీ ఇష్టం మీద కొంటా అంటున్నారు. ఇవ్వండి, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను కానీ. హలో, షాప్లోనే ఉన్నారు కదా, ఉండండి అక్కడే, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. మొత్తానికి మా ఆయన్ని మాయ చేసి మట్టి. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు కవి? రెడీ అయినావు? అవునా ఆంటీ, ఈయన వస్తే సరదాగా బయటకు వెళ్దామని రెడీ అయ్యాను. అట్లన్నా సరే. అదిగో ఇంతలో నేను ఫోన్ చేశారు. చెప్పండి, ఏంటి లేట్ అవుద్దా? సర్లేండి, భోజనం టైంకి అయితే వస్తారు కదా. సరే జాగ్రత్త, ఉంటాం మరి. అదేంటమ్మా బయటకు వెళ్తున్నా చక్కగా రెడీ అయ్యావు, ఆయన లేట్ వస్తానంటే గమ్మున ఊరుకుంటావేంటి మరి? ఇలా అన్నిటికీ సరే అంటే మగవాళ్ళు అట్నే అలవాటు పడిపోతారమ్మా. అది కాదంటీ, నేను వచ్చేయమంటే వెంటనే వచ్చేస్తారు. కానీ అదే వర్క్ టెన్షన్ మైండ్లో పెట్టుకొని అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అదేదో అక్కడే వర్క్ చేసుకొని వచ్చారనుకోండి, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు. బయటికే తీసుకెళ్లాలని ఏముందా ఆంటీ? కరెక్టేనమ్మా, నీలాగా అందరు అర్థం చేసుకుంటే కాపురాలు మంచిగా ఉంటాయి. ఏంటి లేట్ అవ్వద్దా? మీరు 10 నిమిషాల్లో వచ్చారా? సరే సరే, లేకపోతే మీ ఏటీఎం కార్డులు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. షాపింగ్కి వెళ్ళేసి నాకు నచ్చినాయి అని కొనుక్కొచ్చుకుంటాను. మళ్ళీ నన్ను అన్నారు అనుకోండి, మంచిగా ఉండదు చెప్తున్నా. వచ్చేసారా? భలే గట్టిదానివి అమ్మాయి నువ్వు. మరి లేకపోతే వీళ్ళతో ఇలాగే ఉండాలంటే. అవునమ్మా. మరి